How many of you think that the problems you faced 10 years back, if you face today, you will deal with them better? కాబట్టి మీలో ఎంతమంది ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సమస్య మీకు వచ్చి ఉంటే అదే సమస్య మళ్ళీ ఇప్పుడు మీకు వచ్చి ఉంటే దాన్ని ఏ విధంగా మీరు ఇంకా బాగా నేను ఈసారి వాటిని ఎదుర్కోగలన నమ్మకం మీకు ఉంది? Everybody? Why? ఎందుకు అనుకుంటున్నారు ఆ విధంగా? 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికి అనుభవం ఒకటి, wisdom, కొంచెం జ్ఞానం వస్తుంది, maturity, కొంచెం పరిపూర్ణత పరిపక్వత వస్తుంది. What does it mean, you know? ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? Better understanding, కొంచెం బాగా గ్రహింపు. What that means is you've grown. దాని అర్థం ఏంటంటే మీరు ఎదిగారు అని అర్థం. Correct? See, if you face your old problems the same way you faced 10 years back, then something is missing. కాబట్టి ఇంతకుముందు మీరైతే సమస్యను మీరు ఎదుర్కొన్నారు, అదే సమస్య మీరు ఎదుర్కోలేకపోతున్నారు అనుకోండి, అంటే ఏదో ఒకటి మీకు మిస్ అయిందని అర్థం. See, in every area of our life, we must be growing. కాబట్టి ప్రతి విషయంలో మన జీవితంలో మనము ఎదిగే వారముగా ఉండాలి. Even spiritually, we must grow. ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి. Paul says, I mean, book of Hebrews says, మరి పౌలు లేకపోతే హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట ఏంటంటే, by this time you should be teachers, but you need to be taught the word of God, the first principles again. కాబట్టి ఈ పాటికి మీరు బోధకులుగా ఉండాల్సి ఉంది, కానీ మరి ఇప్పుడు మళ్ళీ మీరు చిన్నప్పుడు నేర్చిన విషయాలు మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది అని. That means you have not grown. అనగా మీరు ఎదగలేదు అని. See, our growth changes our perspective about everything. కాబట్టి మన ఎదుగుదల అనేది ప్రతి విషయంలో మనకుండే ఆలోచన విధానాన్ని అది మారుస్తూ ఉంది. You know, one of my cousins once told me, మరి మా కజిన్స్ లో ఒకరు ఈ మాట చెప్పారు, అరే तेरा जैसा एज बढ़ते जाता ना गाड़ी का स्पीड कम होता. కాబట్టి నీ విధంగా వయసు నీకు పెరుగుతూ ఉంటే మన వేగం ఏదైతుందో తగ్గుతూ ఉంటుంది అని చెప్పాడు. కరెక్ట్? అవునా కదా? Why? ఎందుకు ఆ విధంగా? Not necessarily fear. You've grown. You don't find the same thrill once again. కాబట్టి ఇప్పుడు మనం ఎదిగాము కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే బాగా వేగంగా నడితే వచ్చే థ్రిల్ ఉంటుందో అది ఇప్పుడు మీరు చూడకపోవచ్చు. There are certain people we call them childish because you know what children do, they still keep doing instead of growing up. కాబట్టి కొంతమంది మనం చూస్తుంటే వీళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం అంటే అనగా వాళ్ళు ఎదగకుండా ఇప్పుడు కూడా చిన్నపిల్లల పనులే చేస్తూ ఉన్నారు. Bible talks about growth. కాబట్టి దేవుని వాక్యం కూడా ఎదుగుదల గురించి మాట్లాడుతుంది. I'll give an example. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. In the book of 1 Corinthians 2nd chapter. మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో, it's a little long passage but interesting. అది కొంచెం పెద్దగా ఉంటుంది కానీ మరి ఆసక్తికరంగా అయితే ఉంటుంది. Verse 1 to 5. మొదటి 5 వచనాలు. And I, brethren, when I came to you, did not come with excellence of speech or of wisdom, declaring to you the testimony of God. For I determined not to know anything among you except Jesus Christ and Him crucified. I was with you in weakness, in fear, in much trembling, and my speech and my preaching were not with persuasive words of human wisdom, but in demonstration of spirit and of power, that your faith should not be in the wisdom of men, but in the power of God. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటుని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలననియు, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమునే వినియోగించి తిని. Now Paul says that I came to you and I spoke about the power of God. కాబట్టి పౌలు అని చెప్పినట్టే నేను మీ దగ్గరికి వచ్చాను, దేవుని శక్తిని నేను మీతో మాట్లాడాను అని చెప్తాడు. And I manifested the power of God in your life. మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క శక్తి నేను ప్రత్యక్షపరిచాను అంటాడు. But verse 6 onwards. కానీ 6వ వచనం నుండి మనం చూస్తే, however, అయినా కూడా, see that however or but are dangerous words. కాబట్టి ఆ విధంగా అయినా కూడా లేకపోతే కాకపోతే అనేట్లయితే కాబట్టి అనే మాటలు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. It changes the whole thing that is spoken before. ఇంతవరకు ఏవైతే మాట చెప్పారో వాటి యొక్క అర్థాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుంది. It's like, you know, you are looking beautiful but, అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ,
or the food is very tasty, but భోజనం బాగా రుచికరంగా ఉంది కానీ, that but is very dangerous word. కాబట్టి ఆ విధంగా కానీ అన్నాం అనుకో, అది కొద్దిగా ప్రమాదకరమైన మాటే. But it's not so dangerous here. But కానీ listen. అంతగా ఇక్కడైతే అంత భయంకరమైనదేం కాదు. See, he says, did not come to you speaking wisdom, but demonstrating power. కాబట్టి నేను మీ యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడడానికి నేను రాలేదు, కానీ శక్తిని చూపెట్టడానికి వచ్చాను. But then verse 6, however we speak wisdom among those who are mature, yet not the wisdom of this age, nor of the rulers of this age who are coming to nothing, but we speak the wisdom of God in a mystery, the hidden wisdom which God ordained before the ages for our glory. కాబట్టి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగైండెను, జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. What was Paul telling? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? You are children. మీరు పిల్లలు, You have not grown. మీరు ఇంకా ఎదగలేదు. That's why I'm speaking to you only about the power. కాబట్టి అందువల్ల నేను యొక్క శక్తిని గురించి మీతో ఎక్కువ మాట్లాడుతున్నాను. But those who are grown, those who are matured, we speak different things. కానీ ఎవరైతే ఆ విధంగా పరిపూర్ణులు అయ్యారో వారితో మాట్లాడినప్పుడు మేము వేరేగా మాట్లాడతాం. See, God will speak to you depending upon your growth. నీ యొక్క ఎదుగుదలను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. See, he says, verse 8 is very powerful. Which none of the rulers of this age knew, for had they known, they would not have crucified the Lord of glory. కాబట్టి అది లోకాధికారులకు ఎవరికి తెలియలేదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువేయకపోయి ఉందురు. 8వ వచనం. That means the devil did not understand this wisdom. We speak that wisdom which the devil did not understand to the matured, to the grown up people. కాబట్టి ఏదైతే అపవాది జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయాడో ఆ జ్ఞానాన్ని మేము మరి ఎవరైతే పరిపూర్ణంగా ఉన్నారో వారితో మాట్లాడుతున్నాం. And what that meant is we can't speak that wisdom to the children. కానీ ఈ జ్ఞానం అనేది పిల్లలతో మేము మాట్లాడలేము అని చెప్తున్నాడు. Children should not hear certain things, right? ఎందుకంటే పిల్లలు కొన్ని మాటలు వారు వినకూడదు. Why? ఎందుకు? Because they can't handle it. ఎందుకంటే అది వారి వల్ల కాదు, దాన్ని అర్థం చేసుకోవడం. They are not grown. ఎందుకంటే వారు ఇంకా ఎదగలేదు కాబట్టి. There are certain things God wants to speak to his people, but because they have not grown, God just keeps quiet. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు, కానీ వారు ఎదగలేకపోవడం వల్ల ఆ విషయాలు ఆయన మాట్లాడకుండా ఉండిపోతున్నాడు. There are some things we are afraid to speak to certain people. కొన్నిసార్లు కొంతమంది ఏదైనా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం భయపడతాం ఆ మాట వారికి చెప్పాలంటే. Even though those things are good for them, we are not ready to speak to them because you don't know how they will ఎందుకంటే take it. అవి మంచివే అయినా కూడా వారు ఆ మాటలు ఎలా తీసుకుంటారో నీకు తెలియదు, కాబట్టి ఆ మాటలు మాట్లాడడానికి నువ్వు కొంచెం వెనకంజ వేస్తావు. Do you think everybody can handle truth? మరి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని మరి గ్రహించగలుగుతారు, లేకపోతే దాన్ని వారు సరిగా తీసుకుంటారని నమ్మకం మీకుందా? To handle truth you need to grow. నువ్వు ఆ విధంగా సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే, దాన్ని స్వీకరించాలంటే నువ్వు ఎదగాలి ముందుగా. Do you realize now why people are still in bondage? ఎందుకు ఇంకా ప్రజలు బానిసత్వంలో ఉన్నారో మీకు అర్థమవుతూ ఉందా? You shall know the truth and truth will set you free. నువ్వు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు సత్యం నీకు విడుదల ఇస్తుందని ఉంది అక్కడ. But people are not ready, not grown up, not matured enough to handle the truth. కాబట్టి ప్రజలు సిద్ధంగా లేరు, లేకపోతే వారిలో పరిపూర్ణత లేదు, పరిపక్వత లేదు, కాబట్టి సత్యం వారికి అర్థం కావడం లేదు. Not grown. వారు ఎదగలేదు. See, in our life there has to be growth. కాబట్టి మన జీవితంలో ఆ గ్రోత్, ఆ ఎదుగుదల అనేది ఉండాలి. Because simply that what is not growing is dying. ఎందుకంటే ఏదైతే ఎదగడం లేదో అది చనిపోతూ ఉంది. You need to examine yourself. కాబట్టి నీవు నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. Have you really grown? నిజంగా నువ్వు ఎదిగావా? It's not just growing means you are spending 5 minutes in prayer yesterday, you are spending 10 minutes today, and then 1 hour later. That's not enough. కాబట్టి ఏదో ఇంతకుముందు 5 నిమిషాలు ప్రార్థన చేసేదానివి ఇప్పుడు 10 నిమిషాలు చేస్తున్నావు, లేకపోతే ఒక గంట వరకు పెరిగింది నీ ప్రార్థన జీవితం, అది కాదు ఎదుగుదల అంటే. I'll tell you, even as you grow in the Lord, your prayer changes. ఎందుకంటే నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉండగా నీ ప్రార్థన కూడా మారిపోతుంది. If you listen to the prayer of certain people, you know they have not grown. ఎందుకంటే కొంతమంది యొక్క ప్రార్థనలు మీరు చూసినప్పుడు, విన్నప్పుడు మీకు తెలుసు వారు ఎదగలేదు అని. I one day was listening to one prayer. ఒక ప్రార్థన నేను ఈ విధంగా వింటున్నాను ఒక రోజున. And the sister was all the time telling, "Oh Lord, why have you done this to me? What wrong have I done that I have to go through this? Oh, I am so..." See,
that was going on for 10-15 minutes. కాబట్టి 10-15 నిమిషాల వరకు, "ఓ దేవా, నేను ఏం చేశానని చెప్పి నాకు ఈ విధంగా చేశావు, ఎందుకు ఇటువంటి పరిస్థితికి నన్ను తీసుకుని వెళ్తున్నావు దేవా" అంటూ ఆమె 10-15 నిమిషాలు మాట్లాడుతుంది అదే మాట. What does that mean? ఆ మాటకి అర్థం ఏంటి? The person has not really grown in her relationship with God. దేవునితో ఉండే సంబంధం విషయంలో ఆమె సరిగా ఎదగలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. If you are grown in the Lord, you will praise God even in the dungeon. కాబట్టి అటువంటి ఆ దుఃఖకరమైనటువంటి లేదా ఒక చెరసాల లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతిస్తావు ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో. I remember how God expects from us. కాబట్టి నాకు ఈ విధంగా నాకు జ్ఞాపకం ఉంది ఏంటి దేవుడు మన నుంచి కోరేది. One of my friends who is a pastor today told this story. మరి నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు పాస్టర్ గా ఉంటున్నాడు. ఆయన ఈ కథ నాకు చెప్పాడు. He just got saved. ఆయన రక్షణ పొందిన తర్వాత, before salvation, రక్షణకి పొందడానికి ముందుగా, he was habituated to watching some bad movies. మరి కొన్ని చూడకూడనటువంటి సినిమాలు చూడడానికి ఆయనకి బాగా అలవాటు ఉండేది. So after he got saved, ఆయన రక్షణ పొందిన తర్వాత one of his old friends with whom he used to go to those movies came. కాబట్టి ఇంతకుముందు ఎవరైతే ఆయన సినిమాలు చూసేవాడో అటువంటి సినిమాలు ఆ స్నేహితుడు ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. See, those days this internet and all was not there, so there used to be certain shady theaters. కాబట్టి మరి ఇప్పుడు ఈ విధంగా ఇంటర్నెట్ అవన్నీ ఉండే కాదు, కాబట్టి మరి ఇటువంటి సినిమాలు చూడడానికి కొన్ని థియేటర్స్ సెపరేట్ గా ఉండేవి. So this friend came and told him, "Come, let's go for a movie." కాబట్టి స్నేహితుడు వచ్చి అన్నాడు, "కమాన్, మనం వెళ్దాం, ఇప్పుడు సినిమాకి వెళ్దాం" అన్నాడు. He said, "Okay." ఓకే అన్నాడు. And then the friend said, "I will come at 11:45. 11 o'clock is the show. We will go." కాబట్టి 11 గంటలకి సినిమా మొదలవుతుంది, దానికి 15 నిమిషాల ముందు నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము. So after the friend went, this guy began to pray. ఆ స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. And then instead of 11:45, that fellow came at 11:20 or 11:15. కాబట్టి ఆ 11 కన్నా ముందు రావాల్సిన వ్యక్తి 11 తర్వాత 11:20కి ఆ విధంగా వచ్చాడు. They went to the theater. ఆ థియేటర్ కి వారు వెళ్ళారు. The theater was houseful. అప్పటికే అది ఫుల్ అయిపోయింది. Means you can imagine how many people go to theaters like కాబట్టి that. అటువంటి సినిమాలకు ఎంతమంది వెళ్తారో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు. And then he came back home rejoicing that God answered my prayer. కాబట్టి దేవుడు నా ప్రార్థనకి జవాబు చేయడం చెప్పి గొప్ప సంతోషంతో ఆయన సంతోషంగా ఇంటికి వచ్చాడు. So after 6 months the same thing. 6 నెలల తర్వాత మళ్ళీ అదే జరిగింది ఇంకోటి. This friend came and said, "Arey, we will go for a movie." కాబట్టి స్నేహితుడు అన్నాడు, "అరే మళ్ళీ మనం ఒక సినిమా పోదామా? I'll come at 11:45. నేను 11కి ముందు వస్తాను." He said happily, "Okay, yes." ఓకే, పర్వాలేదు రమ్మని చెప్పాడు. And he began to pray. వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. God help me. దేవా నువ్వు సహాయం చేయి. Now instead of 11:45, he came at 10:30. ఇప్పుడు 11కి ముందు రావాల్సిన వ్యక్తి 10:30కి వచ్చాడు. They went, saw that movie, came back. వారు వెళ్ళారు, ఆ సినిమా చూసారు, వెనక్కి వచ్చారు. And then he began to cry. He said, "Lord, why you didn't help me?" ప్రభువా నువ్వు నాకెందుకు అప్పుడు సహాయం చేయలేదు? And then the Lord said, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, "That time you were a child, I helped you. Now you have grown, I expect you to say no." అప్పుడు నువ్వు పిల్లవాడివి, నేను నీకు సహాయం చేశాను, ఇప్పుడు నువ్వు ఎదిగావు కాబట్టి నువ్వు ఇప్పటికి ఎదిగి ఉంటావని నేను ఆశిస్తున్నాను. See, you realize the difference? కాబట్టి మీరు ఇప్పుడు గమనిస్తున్నారు ఇద్దరికి ఉండే తేడా ఏంటో. See, as you grow, నువ్వు ఎదుగుతూ ఉండగా the way God speaks to you changes. కాబట్టి నువ్వు ఏ విధంగా దేవునితో మాట్లాడుతావు అది మార్పు వస్తూ ఉంటుంది. And the responsibility also changes. నీ మీద ఉండే బాధ్యత కూడా మారుతూ ఉంటుంది. See, children need help. Children, when a child is crossing the road, you hold the hands and go. కాబట్టి చిన్న పిల్లవాడు రోడ్డు దాటాల్సి వచ్చినప్పుడు మీరు చేయి పట్టుకొని నడిపిస్తారు. I remember whenever Joshua would come back by school those days. ఆ రోజుల్లో మరి జాషువా స్కూల్ నుంచి వచ్చే సమయానికి The bus would stand on the opposite side of the road where we were living. కాబట్టి మేము ఉండే ఇంటికి అటువైపు ఉండే రోడ్డుకి ఆ యొక్క బస్సు ఆగుతుంది. So he would take the help of the ATM security to cross the road. కాబట్టి అక్కడ ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆయన సహాయం తీసుకొని ఈయన రోడ్డు దాటేవాడు. You see, now he is 28. ఇప్పుడు ఆయన 28 సంవత్సరాల వయసులో ఉన్నాడు. If he is taking the help of a security guard at this age also, కాబట్టి ఈ వయసులో కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ తీసుకొని రోడ్డు దాటాల్సి వస్తే then everybody will laugh. అందరూ చూసి నవ్వుతారు కదా. See, now he is grown, he is supposed to take up the responsibility and in a right way cross the road. కాబట్టి ఇప్పుడు ఆయన ఎదిగాడు కాబట్టి బాధ్యత తీసుకోవాలి, సరైన విధంగా ఆ రోడ్డు దాటగలగాలి. See the difference of growth. కాబట్టి ఆ విధంగా ఆ ఎదుగుదలలో వచ్చే మార్పులు అవి. See, in every area, including relationships, finance, church, everywhere there should be a healthy growth. కాబట్టి అది విశ్వాసం కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, అన్నిట్లో కూడా మరి ఆరోగ్యవంతమైనటువంటి ఎదుగుదల మనకు ఉండాలి. And what do you think is the common factor about every growth? కాబట్టి ప్రతి విధమైన ఎదుగుదలలో కూడా ఒక విషయం అనేది మనకు తప్పకుండా కనబడుతుంది. ప్రతి దాంట్లో అది కనబడుతుంది. అదేంటో తెలుసా మీకు? Can you tell? మనం ఎదుగుతూ ఉండగా
ఆ ఎదుగుదలలో ఒక విషయము ఎప్పుడు కూడా అన్నిట్లో కనబడుతుంటుంది. Fall? పడిపోవడం, కొన్నిసార్లు ఎదుగుతూ ఉండగా పడిపోవడం. No, not exactly. అది కాకపోవచ్చు, కానీ I'll tell you. చెప్పమంటారా? Breaking. ఆ విధంగా బ్రేకింగ్ అనే మాట. Without breaking, there is no growth. కాబట్టి ఆ విధంగా ఆ విరగగొట్టబడకపోతే ముందుకు పోవడం అనేది కష్టం. You know, even when a seed is sown in the ground, కాబట్టి మరి నేలలో కూడా మనకు విత్తనాన్ని వేసినప్పుడు, as long as the seed is intact inside the ground, you cannot expect something new. కాబట్టి ఆ విత్తనం అనేది అది పగలకుండా విరగకుండా భూమిలో ఆ విధంగానే ఉన్నప్పుడు ఏదో కొత్తది మనకు బయటికి వస్తుందని మనం ఊహించలేము. Let me ask you. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. Do you think a seed can grow in a totally dry ground? మరి ఒక విత్తనం అనేది ఆ పొడి నేలలో ఎదుగుతుందా, ఫలిస్తుందా? No. లేదు. Now what does it need? ఆ మాటకు అర్థం ఏంటి? No, what does it need? దానికి ఏం What does the కావాలి? seed need? ఆ విత్తనానికి ఏం కావాలి? Water. నీరు కావాలి. Now what does the water do? నీరేం to a చేస్తుంది? ఆ విత్తనానికి నీరేం చేస్తుంది? You see, we all know sprouts, right? We use those what? No. Pesar pappu, chanaga. Green gram, red gram, horse gram, this gram, that gram. They're all hard seeds, right? కాబట్టి ఎర్రపప్పు కావచ్చు, పసుపు, అది మనకి ఆకుపచ్చ పప్పు కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. Correct, huh? Can you eat? అలా పచ్చిదే తినడానికి మీరు ప్రయత్నం చేయండి, గట్టిగా ఎలా ఉంటుంది? You can't. But the moment water touches, something breaks. కాబట్టి ఎప్పుడైతే నీరు తగులుతుందో అది ఒక్కసారిగా అట్లా పగులుతుంది. See, water breaks, or water softens the seed so that what is inside can break through. కాబట్టి ఆ నీరు అనేది ఏం చేస్తుందంటే ఆ విత్తనాన్ని మెత్తగా చేయడం కానీ ఆ విత్తనాన్ని పగలగొట్టడం కానీ చేసినప్పుడు ఆ విత్తనంలో నుంచి మరి ఏదైనా కొత్తది బయటికి రావడానికి అవకాశం ఉంది. See, there is life inside. కాబట్టి ఆ లోపల జీవం ఉన్నది. Do you remember this example which I tell every time? ప్రతిసారి ఒక ఉదాహరణ నేను చెప్తుంటాను, మీకు జ్ఞాపకం ఉందా? If I show you a lemon seed, ఒక నిమ్మ విత్తనాన్ని నేను చూపెట్టినప్పుడు మీకు, and ask you what it is, అది ఏంటి అని మీరు అన్నప్పుడు what will you tell? మీరు ఏం చెప్తారు? Lemon seed. అది ఒక నిమ్మ విత్తనము అని చెప్తారు. If you ask God what it is, దేవుని అడిగాము ఇది ఏంటి అని, what will God say? దేవుడు ఏం చెప్తాడు? Lemon tree. లెమన్ యొక్క చెట్టు అంటాడు. But that lemon tree has lemons on it. కానీ ఆ నిమ్మ చెట్టు మీద నిమ్మకాయలు ఉంటాయి. Lemons have lemon seeds in it. ఆ నిమ్మకాయలో నిమ్మకాయకు సంబంధించిన విత్తనాలు ఉంటాయి. In those lemon seeds there are lemon trees. ఆ విత్తనాల్లో నిమ్మ చెట్లు ఉంటాయి. On those lemon trees there are lemons. మరి ఆ యొక్క చెట్టు మీద మరి నిమ్మకాయలు ఉంటాయి. In those lemons there are lemon seeds. ఆ యొక్క నిమ్మకాయ లోపల నిమ్మకాయ యొక్క విత్తనాలు ఉంటాయి. In those lemon seeds are also lemon trees. ఆ నిమ్మకాయల విత్తనాల్లో కూడా నిమ్మకాయ చెట్లు ఉంటాయి మళ్ళీ. So what are you holding? కాబట్టి నువ్వు ఏం పట్టుకున్నావు ఇప్పుడు? A lemon forest. ఒక నిమ్మకాయలటువంటి ఒక అడవిని పట్టుకున్నావు నువ్వు. See, what you see is a seed. కాబట్టి నీ కళ్ళకి కనబడేది మాత్రం ఒక విత్తనం మాత్రమే. What you don't see is a potential. కానీ నువ్వేమి చూడలేకపోతున్నావు అంటే దానికి ఉండే సామర్థ్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. Potential happens only, or potential is manifested only when the seed is broken. కాబట్టి ఆ సామర్థ్యం అనేది ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది, ఎప్పుడు కనబడుతుంది అంటే ఎప్పుడైతే ఆ యొక్క విత్తనం అనేది విరగ్గొట్టబడుతుందో. I believe that God is calling all of us for growth. కాబట్టి ఒక ఎదుగుదలకు దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను. But when we say God is calling me for a growth, we are telling God is calling me for breaking. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఎదగడానికి పిలుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని దేవుడు ఆ విధంగా విరగ్గొట్టడానికి పిలుస్తున్నాడు అని అర్థం. If you are ready for the breaking, that means you are ready for the growth. కాబట్టి ఆ విధంగా పగిలిపోవడానికి లేకపోతే విరగ్గొట్టబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే నువ్వు ఎదుగుదలకు కూడా సిద్ధంగా ఉన్నావు అని అర్థం. If your life is stagnant, ఎప్పుడైతే నీ జీవితం అనేది ఆ విధంగా ఎదగకుండా ఉండిపోయింది అనుకో, that means you are not seeing growth in your life. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎదుగుదలను చూడడం లేదు. That means you are stubborn. అనగా నువ్వు చాలా మొండిగా ఉన్నావు అని అర్థం. You are hard. చాలా గట్టిగా ఉన్నావు నువ్వు. You need softening. నువ్వు కొద్దిగా మెత్తగా అవ్వాలి. So that the life, the power, the potential which is inside of you may break through and manifest. కాబట్టి నీలో ఉన్నటువంటి సామర్థ్యం కావచ్చు, శక్తి కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారి బయటికి వచ్చి ప్రత్యక్షపరచబడతాయి. See,
when you grow, నువ్వు ఎదిగినప్పుడు relationships change. నీకుండే ఆ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి. You know, one of the most shocking scripture that I read, నాకు చాలా ఒక విధంగా షాక్ కి గురి చేసే ఒక వాక్యం ఏంటో తెలుసా? in John chapter 15, 15వ అధ్యాయము యోహాను సువార్త verses 14 to 16. 14 నుంచి 16 వరకు. You are my friends if you do whatever I command you. No longer do I call you servants, for a servant does not know what his master is doing, but I have called you friends, for all the things I heard from my Father I have made known to you. You did not choose me, but I chose you and appointed you that you should go and bear fruit, and that your fruit should remain, that whatever you ask the Father in my name, he may give you. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయుదు అని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తుని. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. One very important word in this is whatever. కాబట్టి అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే ఆ ఏమైనను అనే మాట. Whatever you ask Father in my name, he will give you. అక్కడ ఏమి అడుగుదురు అంటే మీరు ఏమి అడిగినను అన్న మాట. Is there any exclusions in that? కాబట్టి దాంట్లో ఏమి అడుగుదురో అన్నప్పుడు దాంట్లో ఇది కాదు ఇది ఉంది అని మనం చెప్పడానికి ఏదైనా అవకాశం ఉందా? No, అటువంటి అవకాశం లేదు. but to come to that point, కానీ ఆ స్థాయికి మనం రావాలి అంటే where whatever you ask Father, he will do it. కాబట్టి నువ్వు అడిగిందంతా కూడా తండ్రి ఇచ్చే స్థాయికి నువ్వు రావాలి అంటే a servant has to grow to be a friend. కాబట్టి ఒక దాసుడు ఒక స్నేహితుడి అయ్యే విధంగా ఆయన ఎదగాలి. That means, ఆ మాట అర్థం ఏంటంటే listen very carefully, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. every servant is not a friend. అనగా ప్రతి దాసుడు కూడా స్నేహితుడు కాదండి. Let me repeat, ఈ మాట మళ్ళీ చెప్తాను. every servant is not a friend. ప్రతి స్నేహితుడు కూడా ప్రతి దాసుడు కూడా స్నేహితుడు కాదు. The song what a friend we have in Jesus is not for everybody. కాబట్టి యేసు నాకు ఎంత మంచి స్నేహితుడు అనే మాట ఆ పాట అయితే పాడతామో అది అందరికీ సంబంధించిన పాట కాదు. Jesus said, యేసు చెప్పిన మాట ఏంటంటే you were my servants, మీరు నాకు దాసులుగా ఉన్నారు, but now I call you friends. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను. You have grown. ఎందుకంటే మీరు ఎదిగారు. Why have you grown? మీరు ఎందుకు ఎదిగారు? Because you have learned to do whatever I command you. నేను ఏదైతే చెప్పిందంతా కూడా మీరు చేస్తున్నారు, ఎలా చేయాలో మీరు నేర్చుకున్నారు కాబట్టి. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, to come to a point to do whatever our God or our boss commands, our ego has to be broken. కావున ఆయన మన బాస్ కావచ్చు లేకపోతే మన ప్రభువు కావచ్చు, ఆయన చెప్పిందంతా చేయడానికి ఆ స్థితికి మనం రావాలి అంటే మనకున్నటువంటి ఆ యొక్క అహంకారం ఏదైతే ఉందో అది విరగ్గొట్టబడాలి. That means not what I want, what God wants. That's all. అనగా నేను ఏం కోరుతున్నానో కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో. That means instead of telling God what I want from you, asking God what you want from me. కాబట్టి దేవా నాకేం కావాలని దేవుని అడగడానికి బదులుగా దేవా నీకేం కావాలని అడిగే విధంగా మనం మారాలి. You see, that's a growth. అది ఎదుగుదల అని చెప్పొచ్చు మనం. See, from the point where God can pick and choose what to answer and what not to answer, to a point where whatever you ask will be answered. కాబట్టి మరి ప్రారంభంలో ఉన్నప్పుడు దేవుడు ఏ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదని ఆలోచిస్తూ ఉంటాడు, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇచ్చేస్తుంటాడు. You're seeing the growth. ఇప్పుడు చూస్తున్నారా ఎదుగుదల ఏ విధంగా వచ్చిందో. But for that something has to be broken. కాబట్టి ఆ విధంగా ఆ స్థాయికి రావాలి అంటే ఏదో ఒకటి పగలగొట్టబడాలి, విరగొట్టబడాలి. To come to a point where, like Samuel, Bible says, God did not allow even a single word of Samuel to be falling to the ground. You need to grow. కాబట్టి సమూయేలుకు దేవుడు చెప్పినట్టు ఆయన చెప్పిన ఏ మాట కూడా అది నేలన పడిపోలేదు అనగా అది నెరవేరుతూ వెళ్ళింది. కాబట్టి ఆ విధంగా ఆ స్థాయికి నువ్వు రావాలంటే నువ్వు ఎదగాలి. You see, we need to be broken, my brothers and sisters. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా ఆ విరగొట్టబడాలి మన జీవితంలో. Now Bible tells in the book of Galatians, మరి గలతీలో రాయబడిన మాట ఏంటంటే chapter 4, 4వ అధ్యాయంలో verse 1 onwards. మొదటి నుంచి చూస్తే 1 and yeah. Now I say that the heir, as long as he is a child, does not differ at all from a slave, though he is a master of all, but is under guardians and stewards till the time appointed by the father.
మరియు నేను మీకు చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాను. బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉండును. Do you know what happens under the guardians and under the trainers? కాబట్టి ఆ విధంగా మనం ఆ యొక్క సంరక్షకుల యొక్క లేకపోతే ఆ గృహ నిర్వాహక కింద మనం ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? Your childishness is broken. అనగా మీ పిల్ల మనస్తత్వం ఏదైతే ఉందో అది విరగొట్టబడుతుంది. Bible is telling us over here the difference between the son of a master and the son of a servant is their training. That means breaking. కాబట్టి ఒక యజమానిక కుమారుడికి అదేవిధంగా ఒక సేవకుడి కుమారుడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే వారిద్దరికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ట్రైనింగ్ లేదా ఆ యొక్క బ్రేకింగ్ అనేది. You know, the difference between the prince Moses and deliverer Moses is a big difference. కాబట్టి ఒక యువరాజుగా ఉన్నటువంటి మోషేకి అదేవిధంగా ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చినటువంటి మోషేకి పెద్ద తేడా ఉంది. And that 40 years of time was a time of his breaking. కాబట్టి ఒక 40 సంవత్సరాల సమయం పట్టింది. ఆ సమయంలో ఆ విధంగా దేవుడు ఆయన్ని విరగొడుతున్నాడైతే పగలగొడుతూ ఉన్నాడు. From the point where he was thinking that I can lead a rebellion or I can lead a coup and get the people of Israel out. కాబట్టి ఆ విధంగా నేను ఒక తిరుగుబాటు చేయగలుగుతాను, ఒక తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేసుకుని రాజు వ్యతిరేకంగా వెళ్తానన్నటువంటి ఆ యొక్క ఆలోచన స్థాయి నుండి To come to a point where you say I can't do anything, you need breaking. కాబట్టి అక్కడ నుంచి ఒక ఏ స్థాయికి రావాలంటే నేనేమి చేయలేను, నా వల్ల ఏమీ కాదు అన్నటువంటి స్థితికి రావాలి అంటే ఆ విధంగా నీవు కూడా పగలగొట్టాలి లేదా విరగొట్టబడాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you see, God took many years before bringing people of Israel to Canaan. కాబట్టి కనానులోనికి ఇశ్రాయేలు వారిని నడిపించడానికి ముందుగా దేవుడు చాలా సంవత్సరాల సమయం తీసుకున్నాడు. Why do you think God took so many years? అన్ని సంవత్సరాల సమయం ఎందుకు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? I used to think that they were rebellious people and so many other reasons. కాబట్టి నేను అనుకునేవాని అంటే వారు బాగా తిరుగుబాటు మనస్తత్వం ఉంది కాబట్టి ఆ విధంగా చాలా అనుకునేవాని కారణాలు. Maybe those are, I'm not telling wrong. అవి కూడా అయ్యుండొచ్చు, అవి కాదు అని అన్నో. But the main thing is this. కానీ నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యమైనది ఇది. 400 years they were slaves. 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. Correct? అవునా కాదా? In other words, professional slaves. అనగా వారు బాగా ఏమంటారు నేర్పరితనం సంపాదించినటువంటి బానిసలు వారు. That means they knew nothing other than being a slave to somebody. అనగా ఎవరో ఒక వ్యక్తి కింద బానిసగా ఉండడం తప్ప ఇంకేది కూడా వారికి తెలియదు. With that slave mentality, if you become a king, your kingdom will be the kingdom of slaves. కాబట్టి అటువంటి బానిస మనస్తత్వంతో నువ్వు రాజు అయినప్పుడు నువ్వు స్థాపించే రాజ్యం కూడా ఒక బానిసల రాజ్యం అవుతుంది. Do you know why God did the whole exercise of Red Sea? కాబట్టి మీకు తెలుసా ఎందుకు దేవుడు ఆ విధంగా మొత్తం ఎర్ర సముద్రం గుండా వారు ప్రయాణం చేయవలసిన ఒక పరిస్థితి వారికి కల్పించాడు? That people of Israel passed through, that Egyptian army followed and the Egyptian army was destroyed. కాబట్టి ఇశ్రాయేల్ సైన్యం వెళ్తూ ఉంది, ఆ తర్వాత వారి వెనకనే ఐగుప్తు సైన్యం కూడా వారి వెంట వచ్చింది. అప్పుడు ఐగుప్తు సైనికులు మునిగిపోయారు. Because through that, Bible tells, the Lord was proving to the people that he is the Lord. God is the Lord, not Pharaoh. కాబట్టి దాని ద్వారా దేవుడు వారికి ఒక పాఠాన్ని లేదా ఒక విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఫరో ప్రభువు కాదు, దేవుడే ప్రభువు వారికి అని. The slavery of Pharaoh over their life was broken there. కాబట్టి ఫరో యొక్క బానిసత్వం వారి జీవితాల మీద ఏదైతే ఉందో అది ఆ రోజున పగలగొట్టబడింది. But the slavery in their heart was not yet broken. కానీ వారి హృదయాలు ఏదైతే బానిసత్వపు మనసు ఆలోచన ఉన్నాయో అది ఇంకా విరగొట్టబడలేదు. Bible says what you think in your heart, so you are. కాబట్టి నువ్వు ఏదైతే నీ హృదయంలో అనుకుంటున్నావో నీవు కూడా అలానే ఉంటావు. So from where you are to become what God wants you to be, don't you realize that thinking in your heart needs to be broken? కాబట్టి ఆ విధంగా నువ్వు ఏమై ఉన్నావో నీ హృదయం అక్కడ నుంచి దేవుడు నువ్వు ఏమి కావాలని కోరుతున్నావు అక్కడ నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఏదైతే ఆలోచన విధానంలో నువ్వు ఉన్నావో ఆ ఆలోచన విధానం కూడా విరగొట్టబడాలని నీకు అనిపించడం లేదా? See, breaking depends upon your humility. కాబట్టి ఆ విధంగా విరగొట్టబడడం అనేది నీకుండే తగ్గింపు గుణం మీద ఆధారపడి ఉంటుంది. I was remembering one example today morning. ఈ రోజు ఉదయం ఒక ఉదాహరణ నాకు జ్ఞాపకానికి వస్తూ వచ్చింది. We all cut our nails, right? మనందరం కూడా మన గోర్లు కత్తిరించుకుంటాం కదా. Now as the age increases, the nails become brittle actually. కాబట్టి మన వయసు పెరుగుతున్న కొద్దీ అవి ఇంకా కొద్ది గట్టిగా అవుతాయి. Now to make cutting of the nails easy, అనగా అప్పుడు కొద్దిగా వాటిని కట్ చేయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కానీ what do we need to do? ఇప్పుడు మనం ఏం చేస్తాము? We soak it in water.
కొన్నిసార్లు ఏం చేస్తాం, కొన్ని నీళ్ళలో తడుపుతాం చేతుల్ని, and then it is cut easily. అప్పుడు కొంచెం దాన్ని కట్ చేయడము సులభం అవుతుంది మనకి. Same thing with our hearts. మన యొక్క హృదయం కూడా అంతే అండి. The harder the heart, the harder the breaking, or more painful the breaking. కాబట్టి నీ హృదయం ఎప్పుడైతే చాలా గట్టిగా కఠినంగా ఉంటుందో అది అంత కష్టం అవుతుంది ఆ హృదయాన్ని పగలగొట్టడం అనేది. The softer the heart, the least painful or the lesser painful will be the breaking. కాబట్టి ఎప్పుడైతే నీ హృదయం అనేది మెత్తగా ఉంటుందో అప్పుడు అది తక్కువ కష్టముతో ఎక్కువ బాధ కలిగించకుండా, అసలు బాధే కలిగించకుండా దాన్ని మనం విరగొట్టొచ్చు. And two things can make our heart soft for the breaking. కాబట్టి ఆ విధంగా పగలగొట్టబడ్డానికి మెత్తగా చేయడానికి రెండు విషయాలు ఉపయోగపడతాయి. The word of God, దేవుని వాక్యం ఒకటి, and the spirit of God. దేవుని యొక్క ఆత్మ ఒకటి. The word of God, దేవుని వాక్యము, and the spirit of God. దేవుని ఆత్మ. See my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, you know, when the parents want the child to grow, కాబట్టి ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదగాలని కోరుకుంటారో they have to be strict with the child. కొన్ని విషయాల్లో వారి పిల్లల విషయంలో ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. Whether, see, a child wants to play. మరి పిల్లవాడు ఆడుకోవాలనుకుంటాడు, That's the nature. వాడి స్వభావం అది. But you know, the children who spend all their time in playing is one category, but the children who are disciplined by the parents against the child's will to study in a disciplined way, they grow. కాబట్టి మరి సమయం అంతా కూడా ఆటలకే ఉపయోగించిన పిల్లలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల క్రమశిక్షణలో ఉండి చదువుకున్న వారి పిల్లలకి రెండింటికి తేడా ఉంటుంది. You know, children does not understand what is good for them and what is not. కాబట్టి ఏది వారికి మంచిదో ఏది వారికి మంచిది కాదో పిల్లలకు తెలియదు. Parents understand. కానీ తల్లిదండ్రులకు ఆ విషయం తెలుసు. That's why parents take efforts to break the stubbornness or the rebellion of a child to put the child in the right track. కాబట్టి ఆ యొక్క మొండితనాన్ని, పిల్లల యొక్క మొండితనం కావచ్చు, లేకపోతే ఆ మాట వినే మనస్తత్వం కావచ్చు, దాన్ని వాళ్ళు ఎరగొట్టడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా చేసి వారికి కావాల్సిన గ్రహింపునిస్తారు. Why do they do that? వారు ఎందుకు ఆ పని చేస్తారు? They want the child to grow. ఎందుకంటే ఆ పిల్లవాడు ఎదగాలని వారు కోరుకుంటున్నారు. Child may want to eat chocolates all the time. కాబట్టి పిల్లవాడికి ప్రతిసారి కూడా చాక్లెట్ తినాలంటే ఇష్టం అవ్వచ్చు. But the parents, they against the child's will give him nutritious high protein diet because they know what is needed for the growth. కాబట్టి పిల్లవాడికి ఇష్టం లేకపోయినా కూడా తల్లిదండ్రులు మంచి ఆహారాన్ని పిల్లవాడికి ఇస్తారు, ఎందుకంటే అది వారి ఎదుగుదలకు మంచిదని తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you see, there is something powerful God is planning in our lives. మన జీవితంలో ఏదో శక్తివంతమైన కార్యాన్ని దేవుడు మరి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. But we need to give ourselves to God so that he can do what he wants. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి, ఎందుకంటే అది అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏది చేయాలనుకున్నా అది చేయగలుగుతాడు. You know, even for a child to be born, the birth sac, amniotic sac has to be broken. కాబట్టి ఆ విధంగా పిల్లవాడు కూడా పుట్టాలి అంటే ఆ ఏదైతే గర్భసంచి ఉంటుందో ఆ సంచి కూడా అది కూడా పగలాలి. If it doesn't break, if you don't allow it to be broken, then the new thing that is coming will not come. కాబట్టి ఆ విధంగా దాన్ని పగలకుండా ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే ఏదైతే నూతనంగా రాబోతుందో దాన్ని మీరు రావడానికి అవకాశం లేదు. Our ego has to be broken. కాబట్టి మనకుండే అహంకారం కూడా అది పగలగొట్టబడాలి. Our self reliance has to be broken. మన మీద మనం ఆధారపడే జీవితం ఏదో అది పూర్తిగా విరగొట్టబడాలి. Our anger, our jealousy has to be broken. మన కోపం కావచ్చు, మన అసూయ కావచ్చు, ఇదంతా కూడా అది పోగొట్టబడాలి, విరగొట్టబడాలి. Our pride must break. మనకున్నటువంటి ఆ గర్వం అనేది అది విరగొట్టబడాలి. Those are all hard shells which limit the potential that is within us. కాబట్టి మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అవన్నీ కూడా ఆపి ఉంచే ఒక కవచంలాగా ఉండిపోతున్నాయి. I don't believe that any one of us is having less potential than anybody else. కాబట్టి మీలో ఎవరు కూడా ఏ విషయంతో వేరే వాళ్ళతో పోల్చినప్పుడు ఎక్కడా మీ సామర్థ్యానికి ఏమీ తక్కువ లేదు. Everybody has a great potential. మీలో ప్రతి ఒక్కరు కూడా గొప్ప సామర్థ్యం మీకు ఉంది. It is your hardness that limits your potential. కాబట్టి కేవలం మీరు కఠినంగా మొండిగా ఉండడం వల్లనే మీకుండే సామర్థ్యం ముందుకు పోకుండా చేసుకుంటున్నారు. Let go. దాన్ని వదిలేయండి మీరు. Let go. దాన్ని వదిలేయండి మీరు. Let go, my brothers and sisters. సహోదరి సహోదరులారా, దాన్ని మీరు విడిచిపెట్టండి. Allow yourself to be humiliated if needed. అవసరమైతే ఒక అవమానం పొందడానికి కూడా సిద్ధంగా ఉండు. You will see something good coming. మంచిది రావడం నీ జీవితంలో నువ్వు చూస్తావు. Bible says the chastening of the Lord is not pleasant when it is happening. కాబట్టి దేవుని యొక్క క్రమశిక్షణ అనేది అది జరుగుతూ ఉండగా అది అంత సంతోషంగా ఉండకపోవచ్చు మనకి. But as you submit to the chastening of the Lord, కానీ ఆ యొక్క క్రమశిక్షణకు నువ్వు లోబడినప్పుడు
it will change. Everything in your life will change. నీ జీవితంలో ప్రతిదీ కూడా అది మార్చేస్తుంది, నీ జీవితమే మారిపోతుంది. I will be like this only. నేను ఇలానే ఉంటాను, I will not change. నేను మారను. That means you will not grow. అనగా నువ్వు ఎదగవు అని అర్థం. Growth by itself means change, right? కాబట్టి ఎదుగుదల అంటేనే మార్పు కదా. Correct. Growth by itself is change. కాబట్టి ఎదుగుదల అంటేనే మార్పు. If you don't want to change, you cannot grow. కాబట్టి నేను మారను అంటే నువ్వు ఎదగవు. And you know another important thing, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, first you need to think about where you need to be broken rather than thinking about where others need to be broken. కాబట్టి ముందుగా ఏ విషయంలో నీవు ఆ విధంగా విరగ్గొట్టబడాలని నువ్వు తెలుసుకోవాలి, వేరే వాళ్ళు ఏ విధంగా విరగ్గొట్టబడాలని తెలుసుకోవడానికి ముందుగా. You know, sometimes when I talk to people, when I counsel people, మరి కొన్నిసార్లు ఈ విధంగా కొంతమందితో మాట్లాడినప్పుడు వారికి ఏదైనా ఒక కౌన్సిలింగ్ లాగా నేను ఇస్తూ ఉన్నప్పుడు I sometimes looking at them I realize few things. వారిని చూడగా నాకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. One of the most discouraging thing is చాలా నిరుత్సాహం కలిగించే ఒక విషయం ఏంటంటే, that face or that attitude will be, వాళ్ళు तुम जितना बोलना उतना बोलो, I have already decided. కాబట్టి నువ్వు ఏం చెప్తావు అది చెప్పు, కానీ నా మనసులో మాత్రం నాకు ఒక నిర్ణయం ఉంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది ఒక మాట అనుకుంటారు వాళ్ళు. That means my head, my ears will be only reflectors. What you speak, it will get reflected. కాబట్టి అనగా నా యొక్క చెవులు ఎలా ఉంటాయంటే ఇలా వస్తాయి ఇలా పోతాయి అంతే. If you at least allow to come from here and go from there, something will be affected. కనీసం ఈ చెవులోంచి వచ్చి ఈ చెవులోంచి పోయినా కూడా ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంది. But these things just, I mean, they just reflect it. కాబట్టి అంటే అవేం లేదు, వస్తాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి బయటికి. Now even when you give them excellent, the best possible advice, they will not follow. కాబట్టి ఒక మంచి సలహా, ఒక అద్భుతమైన సలహా ఇచ్చినా కూడా దాని ప్రకారంగా వారు చేయరు. Because they have decided. ఎందుకంటే వారు ముందుగా నిర్ణయం తీసుకున్నారు. Decided, I will not change. My decision will not change. నేను మారను, నా నిర్ణయం మారదు అని వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. But when you listen with the attitude, I need a change in my life, లేదు నా జీవితంలో ఒక మార్పు కావాలనేటువంటి ఒక తలంపుతో నువ్వు విన్నప్పుడు the word of God will soften your heart. అప్పుడు దేవుని వాక్యము నీ మనసుని కొంచెం మెత్తగా చేస్తుంది. The Spirit of the Lord will work with God's word and soften it yet more. దేవుని యొక్క ఆత్మ దేవుని వాక్యముతో కలిసి పనిచేసి ఇంకా ఎక్కువగా నీ యొక్క హృదయం మెత్తగైతట్టుగా చేస్తుంది. And then so nicely our heart will mold that you won't even feel pain. కాబట్టి అది ఎంత మెత్తగా అయిపోయి ఎంత విధంగా ఆ హృదయం అలా మారుతూ వెళ్తూ ఉంటుందంటే నీకు అసలు నొప్పి ఉన్న విషయం కూడా తెలియదు. If have you seen cane furniture? మరి ఆ విధంగా ఆ చెక్కతో చేసే వెదురు పద్ధతితో చేసే ఆ ఫర్నిచర్ చూసారు కదా మీరు. They will make all those rounds and circles and all with a cane, right? కాబట్టి ఆ వెదురు బద్దలతో వారు ఏం చేస్తారంటే ఆ గుండ్రంగా ఉండే రకరకాల ఆకారాలు వాళ్ళు చేస్తారు. Soften that cane before molding it. కాబట్టి ఆ యొక్క వెదురు బద్దను ఆ విధంగా గుండ్రంగా వంచడానికి ముందుగా దాన్ని వారు మెత్తగా చేస్తారు. Anything when needs to be molded has to be softened. కాబట్టి ఏదైతే ఆ విధంగా మనం వంచాల్సి వస్తుందో అవన్నీ కూడా ముందుగా దాన్ని మెత్తగా చేయాలి. These chairs were not in this shape, right? ఈ యొక్క చైర్స్ అనేవి ఇంతకుముందు ఇలా లేవు. That plastic is a liquid, then put in the mold. కాబట్టి ఆ ప్లాస్టిక్ అనేది ఒక ద్రవ పదార్థంగా ఉండింది, తర్వాత దాన్ని ఒక ఆకారంలో పెట్టినప్పుడు ఆ విధంగా చైర్ లాగా బయటకు వచ్చింది. Sometimes what we have gone through, our previous experiences, our head knowledge creates a mold for us. కాబట్టి కొన్నిసార్లు మన యొక్క పాత అనుభవం కావచ్చు, మనం అనుభవించిన జీవితం కావచ్చు, లేకపోతే మనకుండే తలలో ఉండే జ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మోల్డ్ లాగా అంటే ఒక ఆకారం లాగా మనకి అయిపోతాయి. And if the mold is not right, then the usefulness becomes less. కాబట్టి అది సరైనటువంటి ఆకారం కాకపోతే దాని యొక్క ఫలితం కూడా లేకపోతే దాని యొక్క ఉపయోగం కూడా ఎక్కువగా ఉండదు. You see, let us say plastic or aluminum or steel or whatever that makes plate. కాబట్టి ఒక పాత్ర చేసేది అది అల్యూమినియం కావచ్చు, స్టీల్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఒక ప్లేట్ చేసేది. Can you drink water in that plate? ఆ యొక్క ప్లేట్లో మనం నీళ్ళు తాగలుగుతారా మీరు? I mean, possible, but it is less effective, right? తాగాలంటే తాగొచ్చు, కానీ అది అంత పెద్దగా ఉపయోగపడదు. But then if you change the mold and make it like a glass, yes you can. కాబట్టి దాని ఆకారాన్ని మీరు కొద్దిగా మార్చేసేసి దాని ఒక గ్లాస్ లాగా చేశారనుకోండి, same material you can use it as mold it into a spoon or into a bowl or into whatever you want, కాబట్టి పదార్థం ఒకటే, on the use. పదార్థం ఒకటే, కానీ దాని ఉపయోగాన్ని బట్టి నువ్వు దాన్ని ప్లేట్గా చేసుకుంటావో గ్లాస్గా చేసుకుంటావో అన్నది మన చేతిలో ఉంటుంది. Many times we think this is how my life must go, but God may have a different
కానీ plan చాలా సార్లు మనం altogether. అనుకుంటాం నా జీవితం అనేది ఇలానే సాగాలి అనుకుంటాం, కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉండొచ్చు. Like Moses thought that as a prince I will raise up and deliver the people of Israel. కాబట్టి మరి నేను ఒక రాజకుమారుడిగా ఉన్నాను కాబట్టి ఒక రాజకుమారుడిగా ఉంటూ ఇశ్రాయేల్ వారిని వారి బానిసత్వం నుంచి నేను విడిపిస్తాను అనుకున్నాడు మోషే. We can't say that the intention was wrong. ఆయనకున్నటువంటి ఆలోచన విధానం తప్పు అని మనం అనడం లేదు. It was according to the will of God that the people of Israel should be delivered. ఆయన యొక్క ఉద్దేశం అనేది దేవుని చిత్తానుసారంగా ఉన్నది, ఎందుకంటే ఇశ్రాయేల్ వారికి విడుదల కావాల్సి ఉన్నది. But Moses as a vessel was not ready to carry that anointing or the ability of God for the purpose. కాబట్టి ఒక పాత్రగా మోషేని మనం చూసినప్పుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని కానీ ఆ యొక్క అభిషేకాన్ని కానీ తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా లేడు. So 40 years God broke him, God melted him, God remolded him, filled him and used him. కాబట్టి 40 సంవత్సరాల సమయాన్ని దేవుడు తీసుకొని దేవుడు ఆయన విరగ్గొట్టి దాన్ని పగలగొట్టి దాన్ని తిరిగి ఇంకొక ఆకారాన్ని చేసి ఆకారం ఉన్న దాంట్లో ఆయన అభిషేకంతో నింపి ఆయన ముందుకు తీసుకుని వచ్చాడు. See, whatever God wants you to be, you must allow God to break you, melt you and mold you to be that vessel. కాబట్టి దేవుడు నువ్వు ఏమి కావాలని కోరుతున్నాడో దాన్ని చేయడానికి ఆయన నిన్ను జీవితంలోనికి వచ్చి నిన్ను విరగొట్టకు పగలగొట్టకు నిన్ను మార్చుటకు నువ్వు దేవునికి ఆ విధంగా అవకాశం ఇవ్వాలి. That is for your good. అది నీ మంచి కోసమే. That is for your good. అది నీ మంచి కోసమే. Yes, you can use a plate and drink water in it. కావాలనుకుంటే నీ ఇష్టం, మరి నువ్వు కావాలంటే నువ్వు ఒక ప్లేట్లో నీళ్లు నింపుకొని తాగొచ్చు. You can mix rice and dal and eat it in a glass. లేదా ఒక గ్లాస్లోనే నువ్వు అన్నం వేసుకొని పప్పు వేసుకొని కలుపుకొని కూడా తినొచ్చు. Yes, తినాలంటే తినొచ్చు. you can use a teaspoon to serve rice. కాబట్టి ఒక చిన్న స్పూన్ తీసుకొని దాంతో నువ్వు రైస్ వడ్డీయాలంటే వడ్డీయొచ్చు. But the effectiveness is less. కానీ దాని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. The effectiveness of our life is less if we are not in a right mold. కాబట్టి సరైనటువంటి పద్ధతిలో మనం లేకపోతే మన జీవితం యొక్క ప్రభావం అయితే ఉందో చాలా తక్కువగా ఉంటుంది. Therefore, my brothers and sisters, సహోదరి సహోదరులారా, దాన్ని బట్టి I want to welcome you. మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. I want to welcome you to the molding factory of God. కాబట్టి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని మార్చే లేతే మోల్డ్ చేసే ఒక ఫ్యాక్టరీలోకి మిమ్మల్ని పిలుస్తున్నాను నేను. But be warned. కానీ కొద్దిగా జాగ్రత్తగా అది ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాను మీకు. The moment you step in it, you can never be the same again. కాబట్టి నువ్వు దానిలోకి వచ్చావనుకో నువ్వు మామూలు మారిపోతావు. Breaking is not very pleasurable, right? కాబట్టి ఆ విధంగా విరగొట్టబడ్డము నలగొట్టబడడం అనేది అంత సంతోషంగా ఉండే క్రియ కాదు. Correct, huh? How many of you have had a fracture? వీళ్ళు ఎంతమందికి కాలో చేయ విరిగిన అనుభవం ఉంది? It's not a very pleasant experience to be broken, right? ఆ విధంగా విరగొట్టబడడం అంటే అంత సంతోషంగా ఉండే అనుభవం ఏమీ కాదు. But in the hand of God, కానీ దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు that process also can be pleasurable. ఆ యొక్క క్రమము కూడా చాలా సంతోషంగా జరిగిపోవడానికి ఆస్కారం ఉంది. But you must trust God about కానీ it. దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవుడు కార్యం చేయనివ్వాలి మీరు. Hallelujah. హల్లెలూయా. Because God thinks about you. God thinks about your future. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. You may have the anointing. నీ మీద అభిషేకం ఉండొచ్చు. But if you are not the right vessel, కానీ సరైన పాత్రవు నువ్వు కాకపోతే that anointing will not manifest. అప్పుడు ఆ ప్రత్యక్షత నీకు కనబడదు. David was anointed at the age of 15. 15 సంవత్సరాల వయసులో మరియు దావీదు మీదకి అభిషేకం వచ్చింది. But it took 15 more years for him to be broken to become the king of Israel. కాబట్టి ఇంకొక 15 సంవత్సరాల సమయం పట్టింది ఆయన ఆ విధంగా విరగబడడానికి మరి ఇశ్రాయేలు మీద రాజుగా కూర్చోవడానికి. Shepherd David was anointed. మరి అభిషేకం పొందినప్పుడు ఆయన గొర్రెలు కాచుకునే దావీదు. But I really thank God for that same anointing broke him. కాబట్టి ఆ అభిషేకమే ఆయన జీవితంలో పనిచేసి ఆయన్ని విరగొట్టింది. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. The anointing upon Joseph began breaking him right from the day his brothers threw him in the pit. కాబట్టి ఆయన అన్నలు ఆయన విధంగా గుంతలో పడవేసినాడు. అప్పటి నుంచే ఆయన యొక్క దేవుని అభిషేకం ఆయన జీవితంలో పనిచేస్తూ ఆయన విరగొడుతూ ఉంది. Bible says that the word of the Lord tested him till the promise was fulfilled. ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా దేవుని వాక్యం ఆయన పరీక్షిస్తూ ఉంది. See, the tested in the Bible sense
does not mean giving him test after test. అనగా మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మరి ఒక పరీక్ష అంటే ఏదో ఒక పరీక్ష తర్వాత ఒక పరీక్ష అని చేతిలోకి ఇస్తూ పోవడం కాదు. See, Joshua's exams are going on. మరి జాషువా యొక్క పరీక్షలు రాస్తున్నాడు. God's test is not like giving you every time paper, write the paper, pass or fail. No. కాబట్టి ఈ విధంగా దేవుడు పరీక్ష అంటే ఒక పేపర్ ఇస్తాడు, జవాబు రాయమంటాడు, ఆ విధంగా పేపర్లు ఇస్తూ జవాబు తెచ్చుకోవడం కాదు. God's testing means training. కాబట్టి దేవుని యొక్క పరీక్ష అంటే అది ఒక తర్పీదు మనకి. Training means breaking. ఆ తర్పీదు అనగా మనల్ని విరగొట్టడం, పగలగొట్టడం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God's molding factory is a place where we will become what God wants us to become. కాబట్టి దేవుడు ఒక ఆ ఫ్యాక్టరీలో మనల్ని ఉంచి మనకి తనకు కావాల్సిన విధంగా తనకు కావాల్సిన ఆకారంలో ఆయన మనల్ని మార్చుకుంటాడు. But it's not a factory where only petting will happen. కాబట్టి ఏదో అక్కడ ఏదో నిన్ను బుజ్జగించే ఫ్యాక్టరీ కాదు అది. There will be hammer. అక్కడ సుత్తి వాడే ఫ్యాక్టరీ అది. Bible says God's word is like a hammer. దేవుని వాక్యం అనేది సుత్తి లాంటిదని వాక్యం చెప్తుంది. It can break. అది విరగొట్టగలుగుతుంది. It's like a sword. అది కత్తి లాంటిది. It will cut. అది నరకగలుగుతుంది. And there comes a time when Jeremiah says his word was like a fire in my bones. కాబట్టి ఒక సందర్భం ఎలా వచ్చిందంటే ఇర్మియా అంటాడు దేవుని యొక్క వాక్యం అనేది నా యొక్క వెముకల్లో అదొక మంటలాగా అగ్నిలాగా ఉంది అంటాడు. Fire will melt you. అది నిన్ను కరిగిపోయే విధంగా చేస్తే అగ్ని. And then when you're melted, God will with his own hands mold you to become what he wants you to be. ఆ విధంగా నువ్వు కరిగిపోయిన తర్వాత దేవుడు దానిని తీసుకుని తనకు కావాల్సిన ఆయన కోరుకునే విధంగా నీ జీవితాన్ని మలుచుకుంటాడు, మార్చుకుంటాడు. Are you ready to enter in that factory? ఆ యొక్క ఫ్యాక్టరీలోనికి ప్రవేశించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? Workshop we can call it. ఫ్యాక్టరీ లేదా వర్క్ షాప్ అనొచ్చు మనం. Yes, no. కర్మాగారం అంటారు లేకపోతే. Yes, no. Little loudly please. కొద్దిగా గట్టిగా చెప్దామా? పెయిన్ ఉంటే నో ప్రాబ్లమా? కొంచెం నొప్పి ఉంటుంది పర్లేదా? నో. ఎస్ నో చెప్పండి, అవునా కాదా? నొప్పి ఉంటుంది మరి. అంటే ఐ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ బట్ ఐ హ్యావ్ టు గివ్ దట్ డిస్క్లైమర్ కదా. నేను ఇప్పుడు తలుపు తెరుస్తాను కానీ ఈ విషయం మీకు ముందే చెప్పాలి మరి. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. ఇలా ఉంటది అని లోపల ఇలా ఉంటది మీకు చెప్పాలి ముందే నేను. బై ద టైమ్ యూ కమ్ అవుట్ యూ విల్ షైన్ లైక్ ప్యూర్ గోల్డ్. కానీ నువ్వు బయటికి వచ్చే సమయానికి ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన బంగారం లాగా నిర్మలంగా నువ్వు మెరిసిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రెడీ, నువ్వు సిద్ధంగా ఉంటే యు షుడ్ ప్రే. నువ్వు ప్రార్థన చేయాలి. యు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసమే నువ్వు ప్రార్థన చేసుకో. దట్ మీన్స్ రిసీవ్ ద ఇన్విటేషన్. అనగా ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించు. యు వాంట్ టు kneel down, you can kneel down. ఒకవేళ మోకాళ్ళ మీద ఉండాలంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండొచ్చు. You want to stand up, you can stand up. నువ్వు నిలబడాలంటే నువ్వు నిలబడొచ్చు. Even if you sit, it's okay. ఒకవేళ కూర్చున్నా పర్వాలేదు. Because what matters is your heart, not your posture. నువ్వు ఏ విధంగా ఉన్నావనేది కాదు కానీ నీ హృదయం అనేది ముఖ్యం. Come on, speak to him right now. దేవుడితో మాట్లాడండి ఇప్పుడే. Tell him. ఈ విధంగా చెప్పండి. Lord, here I am as I am. ప్రభువా, నేను ఏమైనానో ఆ విధంగానే మీ సన్నిధికి I వస్తున్నాను. want to grow. నేను ఎదగాలనుకుంటున్నాను. And I want your help. మీ సహాయం నాకు కావాలి. I want to break where you want me to be broken. కాబట్టి తండ్రి ఎక్కడ నేను పగలగొట్టబడాలని మీరు కోరుతున్నారో ఆ విషయంలో నేను కూడా నలగాలి అయితే పగలగొట్టబడాలి. Melt me. నేను కరిగే విధంగా సహాయం చేయండి. Mold me according to your will. నీ చిత్తానుగుణంగా నన్ను మీరు మలుచుకోండి. Fill me with your spirit. మీ యొక్క ఆత్మతో నన్ను నింపండి. And use me for your glory. మీ మహిమ కోసం మీరు నన్ను వాడుకోండి. Come on, pray my ఆ విధంగా brothers ప్రతి and sisters. ఒక్కరూ ప్రార్థన చేయండి. Thank you, Jesus. Praise God. Yes, Lord. Father, we come before your presence. తండ్రి మీ యొక్క సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. Lord, help us that every hardness of our heart and mind be removed in Jesus' name. యేసు నామములో మా హృదయంలో లేకపోతే మా మనసులో ఉండే ప్రతి విధమైనటువంటి తండ్రి ఆ యొక్క కఠినత్వము మొండితనము పోవును గాక. That we may be softened, O Lord, by the water of your word and by the oil of your spirit. తండ్రి మరి మీ ఆత్మ అనే నూనె ద్వారా తండ్రి మరి వాక్యమైన నీరు ద్వారా తండ్రి మా యొక్క హృదయాలు మరి మెత్తబడినట్లుగా సహాయం చేయండి. Help us, Lord. ప్రభువా సహాయం చేయండి. That as you take us through the process, we may be willing to mold and be what you want us to be. ఆ విధంగా మిమ్మల్ని ఈ క్రమంలో మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉండగా మేము కూడా ప్రభువా మరి సంసిద్ధముగా మీ ఏమి కావాలని మీరు కోరుతున్న ఆ విధంగా అవ్వడానికి మాకు సహాయం చేయండి. We surrender, Lord. ప్రభు మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. Have your way. మీ మార్గమే మాలో కలుగును గాక. Make us to be what you want us to be. మీరు ఏమి కావాలని మేము ఏమి కావాలని మీరు కోరుతున్నారో ఆ విధంగా అవ్వడానికి మీరు మా సహాయం చేయండి. And lead us.
మమ్మల్ని ముందుకు నడిపించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So welcome to the workshop. అందరికీ కూడా ఆహ్వానిస్తున్నామండి ఈ యొక్క పని కర్మాగారంలోనికి, So ఫ్యాక్టరీలోకి. the tinkering and breaking, melting work will start in our కాబట్టి lives. ఈ విధంగా కొట్టడము నెట్టడము అవన్నీ కూడా ఇప్పుడు మొదలవుతాయి. God bless you. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. Let's worship the Lord with the tithes and offerings. మరి కానుకలు దశమ భాగాలతో మన ప్రభువుని ఆరాధి